ఎక్సైజు శాఖ కమిషనర్ హరికిరణ్ గారు డిపార్ట్మెంట్కు ఉన్నారు. కల్లుగీత వృత్తికి కానీ వైన్ షాపులు, బార్లు, అదేవిధంగా అక్రమ మద్యము రకరకాలుగా జరుగుతున్నట్టు వాటిని అరికట్టడంలో వారు బాధ్యతల్లో ఉన్నారు. వారిపైన ఈ మధ్యకాలంలో అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ఖండించడం కోసం ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఆయన ఆంధ్ర ఆఫీసర్ అని, ఆంధ్రోళ్ళ పెత్తనం ఇక్కడేందని చెప్పి నిన్న మొన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము వారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా పీక్క తిన్నటువంటి బీఆర్ఎస్ సోమేష్ కుమార్ అనేటువంటి కరుడుగట్టిన ఒక నియంతని చీఫ్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఎక్సైజ్ కమిషనర్గా నియమించింది కేసీఆర్ కాదా? అతను చేసిన ఆగడాలు చూస్తే మొత్తం కల్లుగీత వృత్తిపైన నిర్బంధం కొనసాగించి అనేక కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టి కల్లుగీత వృత్తిని కరోనాలో కూడా లేకుండా ఖతం చేసే కుట్ర సోమేష్ కుమార్ చేసి లిక్కర్ కంపెనీలకి ఆప్టెక్ పెంచుకోవడానికి యజమానులతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం సోమేష్ కుమార్ చేయలేదా? అకుల్ సబర్వాల్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి మొత్తం నార్కోటిక్ డ్రగ్స్ పేరుతోటి మా గౌడ సమాజాన్ని, కల్లుగీత వృత్తిని, బీసీలని ఎంతో మందిని జైళ్ల పాలు చేసి నిర్బంధాలకు గురి చేసిన సంఘటనలు లేవా? పద్మారావు గారు మంత్రి ఉన్నప్పుడు అదే ఎక్సైజ్ అకాడమీలో ఆయన పాపం బొల్లుమని ఏడ్చి నా వృత్తిట్లా ఇబ్బంది పడతా ఉందని చెప్పేసి చేస్తున్నటువంటి చర్యలు మాకు తెలియవా? ఇప్పుడేదో ఆంధ్ర పాలకులంటారు. మెగా కృష్ణారెడ్డి ఎవడండి? ఎక్కడో ఆంధ్రాని తీసుకొచ్చి మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి తెలంగాణ అంతా మొత్తం కూడా మిషన్ భగీరథ పనులు ఇచ్చేసి 43,000 కోట్ల రూపాయలు అప్పనంగా దోచిపెట్టడం కాదా? తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం? ప్రత్యేక తెలంగాణ వచ్చి ఇక్కడ నిధులకి, నియామకాలకి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లు నియంత్రణలో ఉండాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసి అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణలో ఇదే మళ్ళీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ, ఆనాటి టీఆర్ఎస్ అండ్ కంపెనీ మొత్తం కూడా ఆందోళన తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఇచ్చి జూబ్లీల్స్ కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, కుక్కడపల్లి కావచ్చు, ఎల్బినార్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో చైర్మన్ ఎమ్మెల్యేలను ఇచ్చి మంత్రి పదవులను ఇచ్చి ఆంధ్రోళన అని చెప్పి వాళ్ళకే వేల కోట్లు దోచిపెట్టినటువంటి బీఆర్ఎస్ కు ఆంధ్ర అధికారుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అంతో ఇంతో రాష్ట్ర వ్యాప్తంగా మోనోపాలిజం పేరుతోటి సిండికేట్ ఏర్పాటు చేసి వైన్ షాపులు వందలు వేలు హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిండికేట్ సిస్టాన్ని, ఒక మోనోపోలో సిస్టాన్ని బద్దలు కొట్టి ఈరోజు హరికిరణ్ గారు ఒక బీసీల బహుజనుల పక్షపాతంగా ఉంటూ మా వాళ్ళందరికీ కూడా అంతో ఇంతో మేలు చేస్తూ ఉంటే ఇది చూసి ఓర్వలేక, ఎక్కడండి ఎక్సైజ్ ఆఫీసర్లు? ఏ ఎక్సైజ్ వాడు కరెక్ట్ ఉన్నాడు? ఏ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉంది? నిన్న చూసాం హైదరాబాద్ ఈఎస్ అనేటోడు, పంచాక్షర్ అనేటువంటి ఈఎస్ వాడు మొత్తం హైదరాబాద్ లో కళ్ళు దుకాణాల మీద షాంపిల్ల పేరుతో దుకాణాలు బంద్ చేస్తా ఉంటే ఎక్కడ బందరు ఈ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మొత్తం డీసీలు, ఎక్కడో నిజామాబాద్ డీసీ అట, మొత్తం డీసీలంతా కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీసర్లంతా కూడా ఎవరి మీద బతుకుతా ఉన్నారు? కల్లుగీత వృత్తిని ఖతం చేయాలి, లిక్కర్ ఆప్టెక్ పెంచుకోవాలి, నార్కోటిక్ పేరుతోటి ఒక పక్క దాడులు చేస్తా ఉన్నా ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటే ఎన్నడూ మాట్లాడనటువంటి ఈ కొంతమంది నాయకులందరూ కూడా ఇప్పుడు వచ్చి ఏదో కళ్ళబోలు మాటలు మాటి ఏకపక్షంగా ఏదో ఒక అధికారాన్ని చూపించి ఆందోళన చెప్పేసి ఏలుబెట్టి చూపించడం అనేది దుర్మార్గమైన చర్య. నీకు ఇంత అవినీతి జరుగుతా ఉన్నా ఎక్కడ కనిపించకుండా, ఏ దాని గురించి ప్రశ్నించకుండా, బీసీలకు అన్యాయం గురించి మాట్లాడకుండా, జనగణనలో పాల్గొనని కుటుంబాలు మళ్ళా బీసీల గురించి ఏనాడు ఊసెత్తకుండా
కేసీఆర్ వచ్చి గంట సేపు ఉపదప్పుడు ఉపన్యాసాలు దంచి బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీకి వచ్చి కనీసం బీసీల ఊసెత్తకుండా బీసీలకు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పట్ల అన్యాయం చేసి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 18% కుదించినటువంటి నీచ చరిత్ర బీజేపీ బీసీలకు అన్యాయం చేసినట్టు నీచ చరిత్ర బీఆర్ఎస్ కాదా? ఒక్కనైనా ప్రశ్నించిరా? ఒక నియంత పాలనలాగా ప్రగతి భవన్ ని ఒక గడిలాగా ఫామ్ హౌస్ పాలనలు చేసి కునుకుతున్నటువంటి మీరు రాజభోగాలు అనుభవించి 10 సంవత్సరాలు మిమ్మల్ని ఊకే గద్దెదించడానికి ఎందుకోసం? ఏదో త్యాగం చేసిరు కదా అని 10 సంవత్సరాలు పరిపాలన చేయమనిస్తే మొత్తం రాజభోగాలు అనుభవించుకుంటూ లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ఈరోజు మళ్ళా ఆంధ్ర ఆఫీసర్లు అని చెప్పేసి చర్చని పక్కదారి పట్టించేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఈరోజు హరికిరణ్ మీద మీరు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము ఎప్పుడు పోయి హరికిరణ్ గారిని కలిసినా మాకు తక్షణమే స్పందించి మా సమస్యల పట్ల వారు ముక్త కంఠంతో మా వైపు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖలో తప్పులుంటాయి కావని ఆ తప్పుల్ని ఎత్తి చూపేటువంటి మార్గాలు వేరు, వాటిని సరిదిద్దేటువంటి మార్గాలు వేరు. మీరు చేస్తున్నటువంటిది మళ్ళా భావజాల ఉద్యమాన్ని మళ్ళీ ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏ ప్రాంతంతో సంబంధం ఉంటుందా? కేరళ డీజీపీ ఒక తెలుగోడు ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ డీజీపీ ఒక తెలుగోడు ఉన్నాడు, అనేక రాష్ట్రాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శులు ఒక తెలుగోళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, రకరకాల జిల్లా కలెక్టర్లు కూడా మన కర్ణాటకలో కూడా మా గౌడ సమాజానికి సంబంధించిన 3 ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఎక్కడెక్కడో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఇదే ప్రశ్నిస్తారా? మీరు తెలంగాణోడు కదా, తెలంగాణ పోవాలి, మీ ఇక్కడ పెత్తనమేందని అంటే ఇక్కడ చాలా మంది ఆంధ్ర ఆఫీసర్లు ఉన్నారు. అదే ఆంధ్రాలో కూడా తెలంగాణ చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. ఇట్లా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి మళ్ళీ ఏదో పబ్బం గడుపుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఇంతకాలం మీరు చేసినటువంటి ఉద్యమాలు చాలు. మమ్మల్ని ఎంతో మంది బలిదానాలు చేశారు. ఏ ఎలమోడు చావాలి, ఏ రెడ్డోడు చావాలి, మొత్తం చచ్చిపోయినంత దళిత బహుజన బిడ్డలే మా శవాల మీద పేలాలు ఏర్కొని ఉద్యమాలు చేసి మీరు ఇంతకాలం 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ప్రజలకు ఏం ఒరగా పెట్టిరో మాకు తెలుసు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీని విమర్శించట్లేదు. మళ్ళీ మీరు అంటా ఉన్నారు ఏంటంటే రెచ్చగొట్టి ఆంధ్ర ఆఫీసర్లు అని చెప్పేసి విభజించేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కుట్రల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. ఇంతకాలం బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా అనేక విమర్శలు చేసినాం. ఇక ముందు కూడా బహుజనుల పట్ల ఎవరు మంచి చేసినా స్వాగతిస్తాం, ఎవరు వ్యతిరేకిస్తే మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలు కనుక పాల్పడితే మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలని మేము ఒకే టాన్లో వ్యతిరేకించడానికి ఎక్కడ కూడా వెనకాడబోమని చెప్పేసి తెలియజేసుకుంటూ